సో అంటే మీకోసం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కొన్ని రోజులు నేను గడిపిన మొన్న పోయిన నెల గడిపి మీరు బాగుండాలా, ఆయుష్ పెరగాల, రోగాలు పోవాలా, ఆర్థికంగా బ్లెస్ కావాలా అని ప్రతి ఒక్కరి కోసం నేను ప్రేయర్ చేస్తూ ఉండే. కొంచెం పక్కగా ప్రేయర్ చేసి, సో ఇక నా భార్య కూడా లేదు కదా, అమెరికా పోయింది వాళ్ళ అమ్మల కాడికి. ఇక నన్ను అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కదా, తిన్నవా పనుకున్నావా చేసినవా అని. నా కొడుకున్నాడు, ఇవాళ అడుగుతూ ఉండే. ఇవాళ నొక్కనంటే సంబంధించవచ్చు, కొడుకులనంటే ఏ ఊకురా ఊకే అడుగుతా అంటే ఊకుంటారా. ఇక భార్య ఉంటే ఊకుంటుందా, బెలన్ కట్టతోని ఎన్ని రొట్టెలు తింటావు అని అంటే ఇక చెప్పాలా, చెప్పకపోతే ఎట్లా, చేతిలో పప్పు కుదినన్నా బెలన్ కట్టనన్నా వస్తుంది. అట్లా నా భార్య అట్లా కాదులే కానీ అంటున్నా, మనం నార్మల్గా ఇంట్లో ఎందుకు తింటలేం 3 రోజులు అయింది, ఏం సంగతి, ఏమైనా చెప్తావా, ఏం కథ ఇది అని అంటాం మనం లేడీస్. బాగా తినాలి కదా, 2 రొట్టెలు చాలంటే చాలు ఇంకోటి తినమంటారు. అరే సాల్ అనేసి ఇంకోటి పెడతారు. 2 రొట్టెలు ఫుల్ అయిపోయింది అంటే సాల్ నీ 2 రొట్టెలు చాలు పట్టి ఇంకోటి తినమంటారు. అంత ప్రేమ అనమాట భర్తలు అంటే లేడీస్కి. అందుకు భర్తలు భార్యలను మంచిగా చూసుకోండి. భర్తలు ఇక్కడ లేకపోతే దేవుడు మిమ్మల్ని మరి మీ పిల్లల ద్వారా ఎవరి ద్వారా చూసుకుంటారని నా ప్రార్థన. సో మా బిడ్డలందరూ కుమారులందరూ ఉన్నారు ఇక్కడ, ఎవరికన్నా ప్రార్థనలు కావాలని అంటే అయిపోయిన తర్వాత 2 నిమిషాలు వాళ్ళతో చేయించుకోండి. చాలా సాక్ష్యాలు చాలామంది చెప్తున్నారు, పేర్లు చెప్పా, మళ్ళీ మీకు ముంగట్టుకొచ్చి చెప్పమని చెప్పా, మీరు వచ్చి చెప్తే ఓకే నో ప్రాబ్లం. దేవుడు వీళ్ళందరినీ మంచిగా అభిషేకించండి. ఒక చిన్న వీడియో పెట్టాలా నేను? నువ్వు చూస్తావు, నాకు తెలుసు, నువ్వు చూపించి కాదు ఇది, ఇది ఓన్లీ వినవడానికే. నువ్వు సినిమా థియేటర్లో పోయి పేపర్లు ఎగరేస్తావట, సినిమా థియేటర్లో పేపర్లు ఎగరేస్తావా నువ్వు? పెద్దగా ఉందా టీవీ? నాకు మా ఇంట్లో అసలు టీవీ లేదు, మేము లేదా మీ ఇంటికి వస్తా. అబ్బా ప్రార్థన చేసి చూస్తావా టీవీ నువ్వు? ఎవరు మంచిగా ఉన్నది కదా. ఈ యొక్క 2 నిమిషాల వీడియో వీళ్ళు తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసి నిలబడి వాళ్ళ జీవితంలో ఏమైందో చెప్పిండ్రు. అసలు నేనే నమ్మలేకపోయినా, అబ్బా ఇట్లా కూడా అవుతుందా అని. సో ఇది కనపడదు కానీ కనిపించిన వాళ్ళకు పెడతా. కనపడాలనంటే మీరు గ్రేస్ టీవీ ఇండియా దాంట్లో పోయి చూడండి. నేను చేసింది కాదు, వాళ్ళే వచ్చి నాకు చెప్పారు. చెప్పిన తర్వాత చాలామంది అడిగినరు. పోయిన వారం ఒక ఆయన రాజస్థాన్కి వెళ్ళి ఫోన్ చేసిండు, సార్ ఇది ఇంగ్లీష్లో ఉన్నది, ఇంగ్లీష్ తెలుగులో పెట్టినాం, ఇంగ్లీష్లో ఉంది సార్, మాకు ఇక్కడ అంతా హిందీలో చేయరా అంటే, ఇక మా వాళ్ళు హిందీలో ఏం చేస్తారు, నువ్వేమనంటే చేయమనంటే ఆయన కొన్ని గంటలల్లా దాన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసి హిందీలో పంపించింది. అన్నవాళ్ళు వింటరో లేదా బయట, హిందీలో పంపించారు. హిందీలో పంపించగానే షాక్ అయిపోయినా నేను. అరే అంటే వాళ్ళకి అంత మంచిగా నచ్చింది. కాబట్టి నేను ఈ ఫోన్లో చూపిస్తా, మీరు కావాలంటే మీ ఇంట్లో చూసుకోండి, వినండి. ఓన్లీ 2 minutes, చాలా మంచి సాక్ష్యం ఇది. ఓకేనా? ప్రతిమ హాస్టల్లో 5th క్లాస్ చదువుతున్నా. ఆ రోజు అందరం టంగ్స్ చేసుకుంటున్నాం. బిషప్ సార్ నాకు ఫస్ట్ ప్రాఫెసీ ఆగస్ట్ 2nd వీక్లో ఇచ్చిండే, నువ్వు దయాల ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ నువ్వు రిలీఫ్ ఇస్తావని. సెకండ్ ప్రాఫెసీ నిన్న దేవుడు సేవకు పిలుస్తున్నాడని చెప్పింది. ఫస్ట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిపోయింది మా డాడీ దగ్గర. సెకండ్కి ఇంటికి వెళ్ళిండే. ఆ రోజు నైట్ మేము అందరం ప్రేయర్ చేసుకుంటుంటే డాడీకి సర్పం లాగా వచ్చింది. అయితేనేమో అది చెప్తుంది, నువ్వు ఫస్ట్ టంగ్స్ ప్రేయర్ ఆపేసాను, చాలా గట్టిగా అరుస్తుండే. ఆ రోజు నైట్ కుటుంబం అందరం ప్రేయర్ చేస్తున్నాము. మా కుటుంబం ప్రేయర్ చేసుకుంటూ అట్లనే మామూలుగా ప్రేయర్ అవుతుంది. తర్వాత మా పెద్ద పాప ప్రేయర్ చేస్తుంది టంగ్స్ ప్రేయర్లో. ఆమె ప్రేయర్ చేస్తుంటే నాకు చెవులకు ఎక్కడ ఏదో అవుతుంది. ఆపూరి పెట్టా ఇట్లా మీరు ఆపూరి టంగ్స్ ప్రేయర్ ఆపూరి భాషల్లో మాట్లాడుతారు, మా ఆపూరి ఆపనేషన్ అంటే ఇంకా అలా ఆపలేదు. అయితే నేను ఆపకుండా అలాగే ప్రేయర్ చేస్తున్నా. అయితేనేమో డాడీ చెప్తున్నాడు ఆపకుండా. అట్లనే నాకు వచ్చేసింది, శైతాన్ వచ్చేసి సర్పంలాగా వచ్చేసి మొత్తము ఏదో అయిపోతుంది. నాకు ఆపలేరు, ఆపరు పెట్ట నా అక్క టంగ్స్ ప్రే చేస్తుంది. అప్పుడు ఆ సౌండ్ తోటి లేస్తే డాడీ ఏమో స్టేట్ లాగా కింద వెళ్తుంది. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినారు, అక్కడ నుంచి 3 days అయితే వీళ్ళు చచ్చిపోతుండే, మీరు ఎందుకు వచ్చి ఇక్కడ అన్నింటిని బంధించేస్తున్నారు అని చెప్పి డాడీ అడుగుతున్నాడు. అయితేనేమో టంగ్స్లో గట్టిగా ప్రేయర్ చేస్తుంటే మమ్మీ అప్పుడు భయపడిండే. మా పెద్ద పాప ప్రేయర్ చేస్తుంటే మా ఆయన సైతాన్ వచ్చి సర్పం లాగా అయిపోయి కొంచెం కింద పడి కొట్టుకోవడం స్టార్ట్ చేసిండు. పాప ప్రేయర్ చేస్తుంటే నాకు భయం వేసి 3-4 times వాష్రూమ్కి వెళ్ళాను. నా సౌండ్ వినలేక ప్రేయర్ చేస్తుంటే ఇంకా తర్వాత సైతాన్ వెళ్ళిపోయింది. 7 దయ్యాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా చెప్పింది పాప ప్రేయర్ చేస్తుంటే. వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే ఆపరు మీరు ఎక్కడ ఎందుకు వచ్చారు, అక్కడ జీసస్ నుంచి మా ఇంటికి ఎందుకు వచ్చారు, రావద్దని చెప్పిన కదా, మీరు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తారు, మీ డాడీ మమ్మీ డాడీ వాళ్ళు ఒక 2-3 రోజుల్లో చనిపోతుండే, వాళ్ళని చనిపోవాలంటే చేసినాం మేము అని చెప్పారు. అంటే అట్లనే నాకు సర్పం శైతాన్ని ఇప్పుడు పెద్ద పాప ప్రేయర్ చేసిన వీళ్ళందరూ చేస్తుంటే సర్పం దాకా పక్కకు వెళ్ళి అక్కడ నుంచి డోర్ నుంచి ఇంకా సర్పం వెళ్ళిపోయింది. 1/2 hour దాకా సతాయించింది. నాకు ఆపకుండా అట్లాగే గట్టిగా ప్రేయర్ చేస్తున్నా అన్న. 1/2 hour తర్వాత వెళ్ళిపోయింది. చూస్తున్నారా, చిన్న పిల్లలు 3 పిల్లలు ఇట్లా హైట్ ఇట్లున్నారు. వాళ్ళ నాయన జస్ట్ ఇంట్లో రాత్రిలో పండుకునే ముందు రాత్రి మంచిగా దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని మంచిగా పెట్టు అని ప్రేయర్ చేసుకుంటుంటే వాళ్ళ నాయన వద్దు ఆపురి చేయొద్దు అంటారంట, ప్రార్థన చేయొద్దు అంటారంట. అంటే ఈ చిన్నపిల్లలు నేనుగా చేసింది, చిన్నపిల్లలు ఆపుండి నాకు ఎట్లనో అవుతుంది. అరే ప్రార్థన చేస్తే ఎట్లయితుంది, మంచిగా కావాలి కదా.
కింద పడ్డాడట. కింద పడి పాము లెక్క పోతున్నట్టు ఇట్లా. ఎవరికైనా వస్తుంది అట్లా చేయనికే? అట్లా చేసిరంటే మేము వచ్చి ప్రేయర్ చేస్తాం. కొన్నిసార్లు దయ్యాలు ఉంటే అట్లా చేస్తారు. దయ్యాలు ఉన్నప్పుడు దయ్యాలు బయటికి వచ్చినప్పుడు కింద పడిపోతారు. వాళ్ళకి తెలియదు ఏమవుతుందని. వాళ్ళ మీద దయ్యాలు ఉంటాయి, పెద్ద పెద్ద అనకొండలు ఉంటాయి, మింగేసే దయ్యాలు. ఇట్లా చేస్తున్నట్టు ఆయన తెలియదు. ఈ పిల్లలు ముగ్గురు గట్టిగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చేసి కానీ నిలబడి ఎంత బ్యూటిఫుల్గా చేసారు వాళ్ళు. అట్లనే కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని చేస్తున్నారంట. ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని చేస్తారు. ఏం తెలుసు పిల్లలకు? చేస్తుంటే ధనమని కింద పడి అని పాములు ఎక్కి ఇట్లా తిరుగుతున్నాడు, వద్దు 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 అని. అది చూసి వాళ్ళ అమ్మ ఆపురి ఆపురి అంటారంట ప్రార్థన. వాళ్ళ అమ్మ ఆపురి ఆపురి అని ఇట్లా పోతుందట. ఆపురి ఆపురి ఇట్లా పోయి 3 సార్లు బాత్రూంలో దాచుకుందట. భయమై ఏంది ఇట్లా అవుతుంది, నా భర్త పడ్డాడు, నేను బాత్రూంలో పోతున్నా. ఈ చిన్న చిన్న పిల్లలు ప్రేయర్ చేస్తారు వాళ్ళ డాడీని చూసి. సొంత డాడీ, సొంత మమ్మీ, ఆమె పోయి బాత్రూంలో దాచుకున్నది. ఈయన నేను ఇట్టి అంటుండు. ఇప్పుడు ఎవరు చూడాలి? ఇది 7 దయ్యాలంట. పేరున బయటకు వచ్చినాయంట 7 దయ్యాలు. నేను కాదు, అది వాళ్ళ ఇంట్లో జరిగింది. చేసి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను కానీ ఆ పాప కానీ గ్రేట్ కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఆ శిల్వ మీద మనకు ఆయన రక్తాన్ని ఎందుకు కార్చిండనంటే ఇట్లాంటి దయ్యాలు, భూతాలు, ఇట్లాంటి మంత్రతంత్ర శక్తులను నాశనం చేసి విడుదల చేయాలని దేవుడు మనల్ని ఆ అభిషేకాన్ని ఈ పిల్లల మీద, నా మీద దేవుడు పెట్టడం జరిగింది. అందుకు నేను అంటున్నా, మీరు దీన్ని ఉపయోగించుకొని ప్రార్థన చేసుకుంటే మంచిగా అవుతుంది. ఆమె చెడిపోవాలని అంటలేదు కదా, మంచిగా అవుతుంది. వాళ్ళ సొంత నాయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కొంచెము జాగ్రత్తగా దేవుడు ఐజాయా 61 చూడండి. మీకోసము దేవుడు ఎంత మంచి 2 మాటలు చెప్పేసి నేను బంద్ చేస్తా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ ఈ పిల్లల మీద ఉన్నది. దేవుని యేసు ప్రభు ఆత్మ ఈ పిల్లల మీద ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా యేసు ప్రభు సువార్త మంచి విషయాలు చెప్పడానికి అభిషేకించిండంట. నలిగిన హృదయము గల వారిని, నలిగిపోయిన హృదయాలు, ఎంతమందికి నలిగిపోయిన హృదయాలు ఉన్నాయో నలిగిపోయిన హృదయాలకు గల వారిని దృఢపరచుటకును, గట్టిగా వాళ్ళని స్ట్రాంగ్ చేయనికి, చెరలో ఉన్న వారికి, ఎవరైతే చెర అంటే జైలు అని అంటే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు, అలాంటి చెరలో మనం ఉండిపోయినాం. 10 సంవత్సరాల అప్పులు పోతలేవు, 20 సంవత్సరాల రోగాలు, చెర ఉన్నాం, పోతలేవు. నెక్స్ట్ ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి, ఎవరైతే ఇలాంటి దాంట్లో బంధించబడ్డారో వాళ్ళకు విడుదల చేయాలని, వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాలు. బూడిది మన జీవితంలో బూడిదిలాగా అయిపోయింది. ఆ బూడిదిలాగా అయిపోయే జీవితాలను ఉల్లాస వస్త్రాలు అంటే మిమ్మల్ని ఆనందపరిచి, మంచిగా పరిచి, దీవించాలని దేవుడు అభిషేకించాడు. కాబట్టి దీని విషయంలో మీరు ఉపయోగించుకొని ప్రార్థన కావాలంటే చేపించుకుంటే దేవుడు మంచిగా అవుతాడు. ఎందుకంటే దేవుడు ఆయన లుక్ 13:34 చదువు. ఇది చూడండి, మీ పట్ల దేవుడు ఎట్లా చేస్తుంది చూడండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని, ప్రవక్తలను అంటే దేవుని పిల్లలను ఎవరైతే మంచిగా చెప్తారంట వాళ్ళని చంపేస్తారంట. చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని. ఏమంటాడు దేవుడు? అరే నేను మంచిగా చెప్పి మంచి విషయాలు ప్రార్థన చేసుకోండి, మంచిగా స్వస్థపరచండి అని నేను మీకు కోడి రెక్కలంట. కోడి ఎట్లా చేస్తుంది? గద్దొస్తే అన్ని కోడి పిల్లలు వచ్చి రెక్క ఇట్లా ఇవ్వగానే అది కప్పేసి దాన్ని ఆ పిల్లలను కాపాడుతుంది. దేవుడు ఏమంటున్నాడు మళ్ళీ? కోడి తన పిల్లలను కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకొనును, ఎలా అయితే చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మారులు. ఎన్నిసార్లు? ఒక్కసారి ఈరోజు బతికున్నాం మనము. ఓకే, కాళ్ళు నొప్పి ఉందా, బ్యాక్ పెయిన్ ఉందా, బీపీ ఉందా, ప్రాబ్లం ఉందా, పర్వాలేదు. కానీ ఆ సాతాను నిన్ను నాశనం చేయాలని అనుకుంటా అన్నాడు. నేను నా రెక్కల కింద నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి. మనం ఏం చేస్తున్నాం? దేవుడు వద్దు, ఏమొద్దు, మేము ఇట్లనే బాగున్నామని మనం అనుకుంటా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరికి వస్తే నేను మీరు నా రెక్కల కింద మిమ్మల్ని కాపాడతా, స్వస్థపరుస్తా, మీ జీవితాలను మారుస్తా అని దేవుడు అంటున్నాడు. ఈ మన శరీరము మట్టి శరీరం, మట్టిలో పడితే ఫినిష్ అయిపోతుంది ఈ శరీరం అన్నది. కానీ దేవుడు మన ఆత్మను స్వస్థతపరచాలా అని అనుకుంటా ఉన్నాడు. నేను చెప్పే మాటలన్నీ మీకు ఆనందం, సంతోషం కలిగిస్తుంది అని అంటే అది శరీరంలో కలిగిస్తలేదు. ఆత్మలో కలిగించిన తర్వాత అది శరీరంలో నవ్వు రూపంగా, సంతోష రూపంగా, మీకు శాంతి రూపంగా మీ శరీరంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే అది అట్లా కనిపిస్తుందో అప్పుడు మీ జీవితం మారడం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పే మాటలన్నీ దేవుని ఆత్మ మాటలు. ఈ ఆత్మ మీ ఆత్మకే టచ్ అవుతుంది. ఆ ఆత్మ టచ్ అయినాక నీ శరీరంలో ఇది దేవుడు ముడతాడు. ఐజాయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి కోసం ఎదురు చూస్తే? యెహోవా. యేసు ప్రభుకి ఇంకో పేరు యెహోవా. యెహోవాకి మనం కూర్చొని ఆయన సన్నిధానంలో ఎదురు చూస్తేనంట
మన నూతన బలము పొందుదురు. నూతన బలం. దేవునికి తెలుసు మనం బలం కోల్పోతూ ఉంటాం. మనము ఏమంటారు, శరీరం కుళ్ళి పోతూ ఉంటుంది, దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా సన్నిధిలో వేచి ఉంటే నీ ఆత్మకు బలం వస్తుంది, లోపల ఉన్న ఆత్మకు బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు ఆ బలము నీ శరీరంలోకి నూతన బలం వస్తుంది. అది సీక్రెట్ అనమాట. మనకు బలం కావాలా, శక్తి కావాలా, స్వస్థత కావాలా అని అంటే ఆ దేవుడు ఆత్మ ఉన్నాడు. అక్కడ రాసింది గాడ్ ఇస్ ద స్పిరిట్. ఆయన మాత్రమే ఆత్మ. తెలుగులో ఆ ఆత్మ. ఎంతమందికి దయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి రాత్రిలో కనిపిస్తాయి కొంతమంది? నీకు విడుదల లేదు దాన్ని దయ్యాలు. చాలామందికి కొన్ని దయ్యాలు కనిపిస్తాయి, భూతాలు కనిపిస్తాయి. భయం అవుతుంది రాత్రిలో. ఎందుకు? అందరికెందుకు కనపడవు? ఇప్పుడు దయ్యాలన్నీ శరీరం ఉంటే కనిపిస్తే అందరు కనిపిస్తాయి. అవి ఆత్మ. అవి దయ్యాలన్నీ ఏమంటారు? దాన్ని దయ్యం శరీరంలో వచ్చిందంటారా? ప్రేరాత్మ అంటారా? ఏమంటారు దాన్ని? పీడాత్మ అంటారా? ప్రేతాత్మ అంటారు. ఎందుకు ఆత్మ అని ఎందుకంటారు? ఆత్మ అది. నిన్నెవరన్నా అక్క సువర్ణక్క ఆత్మ బాగున్నావా అంటారా? ఎవరన్నా అశోకన్న ఆత్మ బాగున్నావా అంటారా? ఆత్మ అన్నారు మనల్ని. అన్న అశోకన్న అంటారు, సువర్ణక్క బాగున్నావా అంటారు. దయ్యాలు వస్తే అరే దయ్యం ఆత్మ వచ్చిందిరా అంటారు. అంటారా లేదా? దేవునితో మాట్లాడాలంటే దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన ఆత్మ. ఆయనకు నచ్చని కొన్ని దుష్టాత్మలు ఉన్నాయి. ఆ దుష్టాత్మలు దేవుడు ఇంత మంచి సృష్టిని సృష్టించిండు కదా, ఆ సృష్టి బాగా ఉండొద్దని చెప్పి వాడొచ్చి మనకు రాత్రిళ్ళ కలలు, మనకు ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, కొరతలు, రోగాలు ఇవన్నీ పెడతా ఉంటాడు. అందుకు దేవుడు ఏమంటాడంటే, మీరు శరీరము, మనసు, ఆత్మ కలిగి ఉన్నారు. మీరు దేవుడు మన మూడు పెట్టిండు. దయ్యాలకు పెట్టలే, దూతాలకు కూడా పెట్టలే, దేవదూతలకు కూడా శరీరం లేదు. దేవదూతలు కూడా మంచి ఆత్మలు. ఈ దయ్యపు కూడా చెడ్డ ఆత్మలు. అందుకే దయ్యాలను పిలుస్తాం. దయ్యపు ఆత్మ, చెడ్డ ఆత్మ అని పిలుస్తాం, ప్రేరాత్మ అని పిలుస్తాం. మంచి దూతలను అరే మంచి దేవదూత అని పిలుస్తాం. కాబట్టి దేవుడు మనకు మన జీవితంలో ఏం చేసిందంటే, నాకు మానవులను సృష్టించి నేను ఈ భూలోకంలో పెడతానని చెప్పేసి మీ ఆత్మకు శరీరం ఇచ్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు. ప్రాణం ఉంటేనే మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు. ఆ ప్రాణం ఉంటేనే మీరు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాణం ఉంటేనే మీకు నొప్పి, హ్యాపీ, నవ్వడము, ఏడవడము ఆ ప్రాణం ఉంటేనే. దేవుడు శరీరమును, ప్రాణాన్ని ఈ ఆత్మకు కప్పేసిండు. ఆత్మ ఉన్నది, మిమ్మల్ని కూడా ఆత్మలాగా చేస్తే ఏం లాభం అని చెప్పేసి లేదు. నేను శరీరాన్ని, ఈ ఆత్మ, నా ఆత్మ కొంచెం వీళ్ళలో వేసి వాళ్ళకు ఒక మనసు ఇస్తా. ఆ మనస్సును, ఆత్మను ఒక సంచి రూపంగా నేను శరీరం ఇచ్చేస్తా అని ఆ మట్టి ఘటాన్ని, ఆ మట్టితో చేసిన శరీరము మట్టిలోనే. అందుకే మట్టి ప్రతిదీ కూడా ఏదైనా చూసుకోండి లోకంలో, ఒకరోజు ఆ మట్టిలోనే పోవాలా, ఆ మట్టిలోనే ఖతం అయిపోయి కనపడదు, ఇక ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఆ దయ్యపాత్మలకు మీ శరీరాలు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వానికి శరీరం కావాలా. వాడికి శరీరం అంటే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత మంచిగా ఉన్నాము కదా, నాకు శరీరం లేదు, దేవుడు వీళ్ళకి శరీరం ఇచ్చిండు అని చెప్పి అది వచ్చి మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. మనల్ని అటాక్ ఏమంటారు తెలుగులో? దాడి చేస్తుంది. మనల్ని వచ్చి దాడి ఎట్లా చేస్తుంది? నిన్ను, నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తుంది, నీ జీవితాన్ని చంపేస్తుంది. చంపేసి నీ తరాలు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు ఎవరైతే ఉంటారో దాన్ని మొత్తం నాశనం చేయాలని దానికి గురి అనమాట. లేదు, నాతోని ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు చంపడం, పొడవడం, రేపు చేయడము, అడ్డమైన విషయాలు చేసుకుంటా వాని ముంచి వీని ముంచి చేసేటోళ్ళు అంటే వానికి ఇష్టం. ఎందుకు? వాళ్ళు కూడా చచ్చినాక వానితో నరకం పోతారు. అందుకు వాళ్ళని ఏం చెయ్యడు. అందుకే మనము అరే వాడు చూడరా, వాడు ఎప్పుడు ఇంత దుర్మార్గున్నాడు, రోజు లేవగానే పొద్దుగా లేస్తే బాటలు తాగుతారు, రాత్రి బాటలే ఉంటుంది, దానికి ఆయనకి ఎంత ఆస్తున్నది, ఎంతున్నది, అది ఉన్నది, ఇంతమంది ఉన్నారు అని ఎవరు ముడతలేడని అనుకుంటారు. ఎందుకు? వాడు ఆ సైతాన్ని లెక్కలు చేసుకుంటే వాడు పెరుగుతున్నాడు కాబట్టి వాడిని వదిలేస్తే సైతాన్ చేసుకోరా నువ్వు నా దోస్తే అని. ఎవరైతే నేను మంచిగా చేయాలా, ఒకళ్ళని కాపాడాలా, ఒకరిని ఆదుకోవాలా, ఒకరిని రక్షించాలా అన్నోళ్ళను వాడు సైతాన్ గాడు, ఈ దయ్యాలు వదలవు. మంచిగా ఉండాలంటే, ఎవరైనా మంచిగా ఉండాలంటే ఓర్చుకుంటారా? ఓర్చుకోరు. ఆ స్వభావం మన మీద కొంచెం ఉంటుంది. అక్క బంగారం, అక్క అమ్మా ఇక చెప్పుకుంటాము, ఎవరి దగ్గర కొట్టేసింది పైసలు, బంగారం తెచ్చుకుంది. ఆ సైతాన్ స్వభావం అది, స్వభావం అది. ఆ మనసులో వాడు అట్లాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అందుకు మళ్ళీ మనం ఏం చేస్తామనంటే, అరే అట్లా కాదు, మనం ఇట్లా ఉండాలా, మనం మంచిగా ఉండాలా, చేయాలి, ఆ మంచిగా ఉండాలా, మంచి విషయాలు చేయాలా, దేవుని కాడికి పోవాలా అన్న వాళ్ళ కాడికి వస్తాడు వాడు, సాతాను గాడు. వచ్చి మనకు రోగాలు, కష్టాలు, నష్టాలు ఇస్తాడు. అందుకు దేవుడు ఇగో నా బిడ్డ లాంటి వాళ్ళను, ఈ కొడుకు లాంటి వాళ్ళను దేవుడు పెట్టి వాళ్ళ మీద అభిషేకం పెట్టి, ఇట్లా ఏమన్నా సాతాను గాడు వస్తే
మీరు శరీరంలో ఉన్నారు, వాళ్ళు శరీరంలో ఉన్నారు, మీరు కలిసి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఆత్మలో ఉన్నా, అది దయ్యపు ఆత్మ. కాబట్టి మిమ్మల్ని స్వస్థపరచాలనంటే నేను ఆత్మను పంపిస్తా. దేవుని ఆత్మ మీ మీద ఉంది అని చెప్పి ఇప్పుడే వాక్యం చదువుకున్నాం ఐజాయా 61లో. కాబట్టి ఆ ఆత్మ మన మీదకి వేసిండు. అందుకే నేను అంటున్నా, ఆయన రెక్కల కింద మిమ్మల్ని కాపాడు. కోడి పిల్లలు ఎలా అయితే కాపాడిండో అలా మిమ్మల్ని కూడా కాపాడతాడు అని చెప్పి దేవుని వాక్యము. ఆ వాక్యము మీకు బలము శక్తిగా రావాలా అని అంటే మీరు కూడా ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. మనం దేవునితో కోఆపరేట్ చేయకపోతే దేవుడు ఏం చేయడు. మీకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ పోయినావు, పొంగనే డాక్టర్ పెడతాడు, చూస్తాడు, అన్నీ ఇట్లా ఇట్లా అన్నీ చూస్తాడు. చూసి పెద్ద సూది తీస్తాడు. సూది తీయంగానే నువ్వేం చేస్తావు? అమ్మో నాకు సూది వద్దు అంటావు. అరే పట్టుకోరు, 2 నర్సులను పిలుస్తాడు. ఇవి మా పొరలు కదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే హాస్పిటల్ అంతా ఉరుకుతా ఉంటారు, రౌండ్ ఉరుకుతా ఉంటారు ఒక ఇంజక్షన్ చూసి. ఇప్పుడు వీళ్ళు ఇంజక్షన్ వేసుకోవాలన్నా వేసుకోవద్దా? వేసుకోకపోతే ఎట్ట బాగా అవుతుంది? బాగా కాదు. అట్లనే మనం కూడా దేవునితో ఉరికిపోతా ఉన్నాం. అమ్మ వదిలిపోయి దేవుని దగ్గర కూర్చోవాలన్నా, వేచి ఉండాలన్నా, సైలెంట్గా ఇట్లా దేవా అని నిన్ను మా ఇంట్లో కూర్చొని యేసు ప్రభువా సిలువ మీద చచ్చిపోయినావు అని ఆలోచన చేయాలన్నా ఎట్లయితుంది? అవుతుంది అట్లా? అసలు రూమ్లో కూర్చొని టీవీ తీసేరి, ఫోన్ తీసేరి, తీసి కూర్చోమని చెప్పురి మీ వాళ్ళకి ఎవరికైనా. కూర్చుంటారా? అమ్మో ఇవాళ రేపు ఎట్లయిపోయిందనంటే అస్సలు ఒక్క నిమిషం ఎవరు ఉండాలా? భార్య వద్దు, పిల్లలు వద్దు, ఫోన్ మాత్రం ఉండాలా. బాత్రూంలో కూడా ఉండాలి ఫోన్, లేకపోతే రాదు మనకు. బాత్రూంలో కూడా ఏడున్నావు చెప్పు అని అంటే ఉన్నా ఏడన్నా చెప్పు ఏం సంగతి అని. అరే శాంతిగా 2 నిమిషాలు బాత్రూమ్ పోయి రండిరా బాబు అంటే శాంతి ఇది ఉండాలి మనకు. చూడు ఎట్లా అయిపోయింది చూడు. అందుకు ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఎవ్వరు లేకుండా ఒక్కొని వేచి ఉండాలా, నీకు బలం వస్తుంది అంటే నువ్వు ఉంటావా? నేను రూమ్ మొత్తం బంద్ చేసుకున్నా మొన్న సెలవులంతా హ్యాపీగా ఉన్నా. ఉంటారా మీరు అట్లా? దేవుని వాక్యము ప్రార్థన వినుకుంటా, చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, రాత్రి పగలు అదే హాలిడేస్. మన పిల్లలు నన్ను పరిచయం చేయడానికి లేరు, ఈ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, హాలిడేస్ ఉన్నాయి కదా అని ఫుల్గా కూర్చున్నా. అట్లా కూర్చుంటారా మీరు ఎవరన్నా? కూర్చుంటే బాటలు తీసుకొచ్చి ఏంది నువ్వు అట్లా కూర్చున్నావు, లోపల ఎవడు పెడతాడు అన్నం, ఏమనుకుంటున్నావు, దేవుడు నీకేనా స్టార్ట్ అవుతుంది ఆడనే కదా. అందుకు మనము దేవుని సన్నిధిలో చెప్పి మళ్ళీ కాదు యెహోవా కొరకు, యేసు ప్రభు కొరకు ఎదురు చూచువారు ఎదురు చూడాలా. ఎక్కడున్నాడు యేసు ప్రభు ఎక్కడ వస్తాడు అని నీ మనసులో, నీ ఆత్మలో, నీ తలంపులో ఎదురు చూస్తూ ఉండాలా. ఆ ఎదురు చూడడం అని అంటే ఎదురు చూస్తూ నూతన బలము పొందుదురు. నూతన బలము ఎక్కడ చూడాలి? ఎదురు చూడాలా. యేసు ప్రభు దీంట్లో ఉన్నాడు. యేసు ప్రభు ఆత్మ నీకు కనపడాడు. ఆ ఆత్మను ఇగో ప్రింటింగ్ దాని చేసి ఈ ప్రింటింగ్లో మొత్తం పెట్టిండు. నువ్వు యేసు ప్రభుని ఎదురు చూడాలా అని అంటే దీన్ని తెరిచి చదివితే ఇప్పుడు మీకు తెలిసింది. అబ్బా మనం ఎదురు చూడాలన్నా, ఇన్ని రోజులు తెలవలే మీకు. యేసు ప్రభు కోడి రెక్కల లెక్క కాపాడుతారని తెలిసిందా? తెలవలే, ఈ రోజు తెలిసింది మీకు. అది ఎదురు చూడడం అని అంటారు. వేచి ఉండడం అని అంటే కూర్చొని ఇవి మంచి మాటలు చదవాలా. వేచి ఉండడం అంటే అదే. ఆయనను కనిపెట్టాలంటే ఎక్కడున్నాడు? అరే ఆ చెట్టు కింద వస్తున్నాడు రా, ఆయన వచ్చుడు కాదు, అది ఎవడో వస్తున్నాడు, ఆ దేవుడు కాదు వచ్చేది. దేవుడు ఎక్కడ వస్తున్నాడు అంటే దీంట్లో చూడాలి. దీంట్లో చూసి దేవుని స్వభావము మరి చూసుకోవాలా. ఇట్లా మాట్లాడుతూ ఉండాలా, చదువుకొని అబ్బా అని కన్ను మూసుకొని నీ రెక్కల కింద నన్ను కాపాడుతావా దేవా యేసు ప్రభువా, కోడి లెక్క అబ్బా నీ ప్రాణాన్నే, ఆ గద్ద వస్తున్నది, నీ ప్రాణాన్ని అడ్డం పెట్టి నన్ను కాపాడుతావా దేవా అని మనం ఆయనతో మాట్లాడాలి. చదివి మాట్లాడాలి. కీర్తన గ్రంథాలు సాంగ్స్ కదా, ఆ కీర్తన గ్రంథము మీరు చదివితే 150 అధ్యాయాలు ఉంటాయి. చాలా మీకు శాంతి సమాధానం ఇస్తుంది ఆ అధ్యాయం. కీర్తన అని దీంట్లో ఉంటుంది. అవి చదివితే దావీదు రాజు రాసిన దేవునికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం. ఆ దావీదు రాజు గొర్రెల కాపరి ఉండే దావీదు రాజు. ఆ గొర్రెలు తీసుకొని ఆ సమయంలో గొర్రెలను మేపాల. రోజు పొద్దుగా లేచి ఇడ్లీ వడ తీసి పెడతామని తింటే అవి తినయి. గొర్రెలు కూర్చోబెట్టి గడ్డి తెచ్చి పెడితే కూడా అవి తినయి. మేకలు గొర్రెల స్వభావం ఏంటి? తిరగాల, ఇట్లా తిరగాల. నాన్న రండి ఇద్దరు దా, ఆంటీ అంకుల్ వాళ్ళ కోసం వచ్చారు, టామీ వీళ్ళందరూ కొంచెం కనిపెట్టండి ముగ్గురు. గొర్రెల స్వభావం ఏంటి అని అంటే తిరగాల. అవి దానికి మేత పెడితే తినయి. దాని స్వభావం అది. బర్రెనంటే లారీ గడ్డేస్తుంది, పొద్దున్న సాయంత్రం ఖతం చేస్తుంది. మేకలు అట్లా కాదు. దావీదు రాజు ఏం చేసిందంటే వాళ్ళ నాయన గొర్రెలనిచ్చి పోనన్నా మేసుకొని రా అంటే ఆయన పోతా ఉండే. ఆ టైంలో అంతా అడవి, ఒక 4,000-3,000 సంవత్సరాల కింద సంగతి అంటున్నా. ఆ అడవిలో పోయి ఎవరున్నారు అడవిలో? హేమమాలిని ఉంటుంది అడవిలో, ఆమె చార్మి ఉంటుంది అడవిలో, మహేష్ బాబు ఉంటాడా? ఎవరు ఉన్నారు? అది మే అంటుంటాయి. మేమే అంటుంటే ఆడికెళ్ళి సింహము, గుడ్ల గూబ, అవి గుడ్డెలుగులు,
నక్కలు గిక్కలు అన్నీ జంగల్ ఉంటాయి. ఆయన ఏం చేస్తుండే, కూర్చొని Psalm 91 రెక్కల కింద ఉంటే చూడు కాపాడుతాడు. అది ఆయన అడవిలో కూర్చొని ఏం చేసిండు, మేకలు ఉన్నాయి అవి తింటా ఉన్నాయి, ఆయన పని ఏమున్నది మేకలను కాపాడాలా. ఆయన కూర్చొని 150 దాదాపు దాంట్లో వేరే వాళ్ళు కూడా రాసిండు, కానీ ఆ కీర్తనలలో ఆయన మెజారిటీ కీర్తనలు రాసిండు. ఎవరు, ప్రభువా నేను కాదు కాపరి, ఎవరు, నేను ఈ మేకలను చూసుకుంటున్నా, నేను కాదు కాపరి, యేసయ్యా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక చోట్ల. అది రాసిండు పాట. అరే దేవా నేను కాదు కాపరిని, నువ్వు నన్ను చూసుకుంటున్నావు, ఈ గొర్రెలను చూసుకుంటున్నావు, యేసుప్రభువే నా కాపరి అని మంచి 23వ కీర్తన రాసిండు. నన్ను జలములు పచ్చిక గల చోట్లలో తీసుకుపోయి, నీళ్లు మేకల గొర్రెలకు సౌండ్ వస్తే భయం వీట్లకు, కానీ జలాలు నెమ్మదిగా ఉన్న జలము కాడ తీసుకుపోయి అవి మెల్లగా తాగుతాయి, సౌండ్ రావద్దు. నన్ను నువ్వు అభిషేకించినావు, నా తలపై అభిషేకించినావు. తలపైన మనం ఏం చేస్తాము, నూనె, నా తలకు నూనె అంటించినవని. ఆ గొర్రెలను చూస్తూ ఆయన గొర్రెల మీదకి నూనె వేస్తాడు. ఎందుకు, ఆ పురుగులు గిరుగులు అవన్నీ ఉంటాయి, మనం యాప నూనె గిన్నె వేస్తాం కదా అప్పుడప్పుడు, అవి కాపాడుతాయి ఆ పురుగులతోని. తినేమంటుండు, ప్రభువా ఈ నూనె నేను గొర్రెల మీద వేస్తున్నా కదా, నువ్వు నన్ను నీ నూనె వేసి నన్ను కాపాడుతున్నావు అభిషేకంతో అని అంత మంచి కీర్తన రాసిండు. కాబట్టి మనము ఆ కీర్తనలు చదువుకుంటా రోజు దేవుని సన్నిధానంలో, ప్రభువా నేను వేచి ఉన్నా, నీ గురించి దీంట్లో రాసి ఉంది, నేను చదువుతుంటే అప్పుడు ఆయన ఆత్మ మాటలు, ఆయన యొక్క ఆత్మవన్నీ రాసి పెట్టిరు ప్రవక్తలు, దైవజనులు రాసి, దేవుడు వాళ్ళకి చెప్పిన అన్నీ రాసి పెట్టి కాపాడి 6000 సంవత్సరాల పుస్తకం. అది 6000 సంవత్సరాల పుస్తకము దేవుడు మనకు ప్రింటింగ్లో రాసి ఇచ్చింది. అది లేదు, ఒక 200-300 సంవత్సరాలకి ముందు ఇట్లా పుస్తకాలు లేవు. అవన్నీ తోలు మీద రాసి పెట్టినవి ఉన్నాయి, తోలు మీద. అవన్నీ తోలుకెళ్ళి తీసేసి చదువు, భాష, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, గ్రీక్ అన్ని భాషలు వచ్చిన తర్వాత ఆ హీబ్రూ భాష నుండి, గ్రీక్ భాష నుండి, అరమిక్ భాష నుండి తీసి తెలుగులో, ఇంగ్లీష్లో, మరాఠీలో అన్ని లాంగ్వేజెస్లలో ట్రాన్స్లేట్ చేసి మనకు ఇప్పుడు 200 దాదాపు 200-300 సంవత్సరాల కింద మనకు వచ్చింది. అది అంతకుముందు లేవు ఈ బైబిల్. ప్రింటింగ్ ప్రెస్సే లేదు. ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది 19th సెంచరీలో వచ్చింది, స్టార్టింగ్లో 18th సెంచరీ. అట్లా ఆ వాక్యాలు మనం చూసుకుంటూ ధ్యానిస్తూ ఉంటే, ఆయన ఆత్మ అక్కడ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ ఆత్మ నీ కంటి ద్వారా నీ ఆత్మలో పోతుంది. నీ ఆత్మలో పోయినప్పుడు నీ ప్రాణముకి బలం వస్తుంది. ఆ ప్రాణం అనంటే నీ ఆలోచన, నీ విధానము, ఆలోచన విధానము, నీ భావోద్రేకాలు, నీ చిత్తం, దాంట్లో బలం వస్తుంది. ఆ బలం దాంట్లో రాగానే అది నీ శరీరంలో కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అందుకు నేను అంటున్నా, మీరు దేవుని సన్నిధానంలో వేచి ఉంటే ఆయన మిమ్మల్ని రెక్కల కింద కాపాడి, గద్దలాగా, ఎంత గద్ద వస్తే కూడా ఏది కాకుండా, గద్దకు ఒక స్వభావం ఉంది. ఒక 50-60 సంవత్సరాల తర్వాత గద్ద దానికి రోగం వచ్చేస్తుంది. గద్ద అదేం చేస్తుంది, పొయ్యి పెద్ద 1000 ఫీట్ల కొండ ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళిపోతుంది. అది కొండ మీదకి వెళ్ళిపోయి దాని ముక్కు ఉంటుంది కదా, ఏమంటుంది అది తెలుగులో, అది కొయ్సా ఉంటుంది కదా తినేది, అదేం చేస్తుందంటే దాన్ని తీసుకొని ఒక 50-60 సంవత్సరాలు అది గద్ద బతుకుతుంది. అది ఏం చేస్తుంది, 50 సంవత్సరాలు నా రెక్కలు అని చెప్పేసి ఆ రెక్కలన్నీ పీకేస్తుంది, ఇట్లా మొత్తం పీకేస్తుంది, మొత్తం పీకి మొత్తం బోడి అయిపోతుంది. అది మీరు యూట్యూబ్లో కావాలంటే చూడండి. ఆ బోడి అయిపోయి మన లెక్కనే చేయలేస్తలేదు, కాళ్ళు వేస్తలేదు. ఒకప్పుడు అది దానికంటే హైట్ ఎవ్వరు పోలేరు, అంత పైకి ఎగురుతుంది, కింద మొత్తం కనిపిస్తుంది, అంత షార్ప్గా ఉంటుంది. అది ఏమైంది, మనం అట్లుండే ఒకప్పుడు. మీరు అనుకుంటున్నారేమో, అరే నా జీవితం మంచిగా ఉండరా, మంచిగా ఆడుకుంటుండే, ఈ పిల్లలను చూస్తే నా స్కూల్ గుర్తొస్తుంది, నా మనమడు గుర్తొస్తుంది, వాళ్ళతో ఇంత మంచిగా గోటీలు ఆడుకుంటే బాగుంటుండే, కచ్చకాయలు ఆడితే బాగుంటుండే. కచ్చకాయలు అంటే అవి తొక్కుడు బిల్ల ఆడుతుంటే, కచ్చకాయలు అంటే ఇట్లా కచ్చకాయలు కదా, అవి 5 ఉంటాయి, గుర్తుందా? నేను కూడా ఆడుతుంటే రౌండ్ రాళ్ళు ఏరుకొని ఇట్లా అని చెప్పి ఇట్లా తీసుకొని ఇట్లా పట్టుకుంటుంటే, అవునా? ఒకటి పట్టుకోవాలా ఫస్ట్, మళ్ళీ వేసి మళ్ళీ 2 పట్టుకోవాలా, మళ్ళీ వేసి 3 పట్టుకోవాలా. వస్తా మీకు అది? మీకు వస్తుందా? రాదు. ఎందుకు? మీకు అన్ని గోళీలే కావాలా, గోళీలు. నేను గోళీలు కూడా ఆడుతుంటే, ఫుల్ ఇట్లా ఉంటుండే పాకెట్లా గోళీలు. ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అరే ఆ రోజు ఎంత బాగుండేరా, నా లంగా జాకెట్ ఎంత మంచిగా ఉండే, మా మమ్మీ కొనిచ్చింది అప్పుడు. ఇప్పుడా ఏం రా చినిగిపోయిన బట్టలు అయిపోయినాయి. అది మీకు కాదురా లంగా జాకెట్, మీరు మంచి చెడ్డీలు కాదు, మీరు అంతా ఇప్పుడు ప్యాంట్లే. మాకు మా అమ్మ నాయన వాళ్ళు పెద్ద మంచి కొత్త చెడ్డీ ఇప్పిస్తుండే, కొత్త చెడ్డీ ఇప్పించేసి కొత్త చెడ్డీ వేసుకున్నాం చూడు అని చూపిస్తుంటే అప్పుడు. ఇప్పుడు కేజీ క్లాస్ వాడికి చెడ్డీ ఇస్తే వేసుకుంటాడు ఆడు. అడుగుర్రా అక్క వాళ్ళకు, అన్న వాళ్ళకి అడుగుర్రి, స్టైల్ కావాలా. మేము జారి జారి 2 చినిగిపోతుండే ఇట్లా, దానికో బట్ట పెడుతుంటివి, మమ్మీ బట్ట పెట్టి గుర్తుండే. అవునా? నేను నిజం చెప్తున్నానా కదా అమ్మ? కొంతమంది తెలియదు ఈ ఫ్యాషన్.
ఇప్పుడేమో చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు. మాకు ముందు నుంచే ఉన్నాయి చిరిగిపోయినాయి మొత్తం. మీరు ఈడ చూపించుకుంటారు, మేము ఆడ చూపించుకుంటుంటే ముందు. ఇప్పుడు అన్ని చిరిగిపోయిన ప్యాంట్, ఇక్కడ చిరిగిపోతుంది, ఇక్కడ చిరిగిపోతే, ఇక్కడ చిరిగిపోతే. చాలా ఖరీదైన ప్యాంట్లు అవి. అదే మంచి ప్యాంట్ తెచ్చుకొని చెప్పుకుంటారు, చింపి పెడుతురు. అది ఎందుకు తెలుసా చినిగిపోయినా పెడుతురు? చెప్పాలా నేను? ఇప్పుడు చినిగిపోయిన ప్యాంట్లు చాలా ఖరీదున్నాయి. ఎందుకు తెలుసా? ఒకటి చెప్తా చూడు. అప్పుడు అంటే మనకు కొరత ఉండే, డబ్బులు లేకుండే, పైసలు లేకుండే. ఆ టైంలో నడిచిపోయింది, అంత బాగుంది. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయినాయి. ఒక స్వభావము, ఆ దుష్టుని స్వభావం నన్ను వినాల. దుష్టుడు, ఈ సాతాను శక్తులు ఉంటాయి కదా, ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే ప్రేరేపిస్తాయి, శాపములో ఉండాలని ప్రేరేపిస్తాయి. సో అవి ఏం చేస్తాయంటే ఆ సమయంలో చినిగిపోయిన బట్టలు వేసుకుంటే, ఏం రా గతి లేనోడా, ఏం గట్ల చినిగిపోయిన బట్టలు వేసుకున్నారా బిషపంల లేక అని తిడుతుండే. ఇప్పుడు ఆ స్వభావమును మనం కప్పుకుంటూ అప్పుడు ఉంటుంటిమి. సాతాను గడ దయ్యం శక్తులు ఏం చేస్తున్నాయంటే ఆ బిచ్చపోని స్వభావాన్ని బట్టల రూపంగా ఇప్పుడు ఫ్యాషన్ రూపంగా చింపేసి వాణి స్వభావం బట్టల రూపంగా అందరూ దుస్తులు ధరించుకోవాలా అని వాని స్వభావము మార్కెట్లు అంతా ఇది మంచిది అని చెప్పుకుంటుండు. ఒక 40 సంవత్సరాల కింద మంచిగా లేకుండే, అది దరిద్రం ఉండే. మన 40 సంవత్సరాల చినిగిపోయిన బట్టలు వేసుకోవద్దురా, కుట్టుకోవాలా, దరిద్రం రా అని పెద్దవాళ్ళు చెప్తుండే. ఇప్పుడు ఏమైంది? ఆ దుష్ట శక్తులు ఆ దరిద్రాన్ని ఫ్యాషన్ పెట్టేసి మీరు దరిద్రంలోనే ఉండాలని చినిగిపోయిన బట్టలు మార్కెట్లో వదిలేసిన బట్ట. ఇప్పుడు మనం ఆ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే మన మీద ఏమున్నట్టు? దరిద్రం ఉన్నట్టు. ఒకప్పుడు దరిద్రము, ఇప్పుడు ఆశీర్వాదం అయిపోతుందా? ఆ దరిద్రము ఈ దరిద్రం సేమ్. అప్పుడు జ్వరము, ఇప్పుడు జ్వరం వస్తే కూడా సేమ్. 102 వస్తే జ్వరం, ఇప్పుడు కూడా 102 వస్తే జ్వరం. అప్పుడు గుడ్డు, ఇప్పుడు గుడ్డు సేమ్, ఏం మారలే. ఈ దుష్టుడు ఏం చేస్తుందంటే మన విధానాన్ని వాని శాపములో, వాని యొక్క దరిద్రంలో పెడితే దరిద్రంలోనే ఉండిపోతారు వీళ్ళు, పైకి రారు అని ఈ దరిద్రం లెక్కలు, మర్డర్లు, రేపులు. అసలు మనం చిన్నగా ఉన్నప్పుడు మర్డర్లు జరుగుతుండేనా? అస్సలు వినకపోతుంటే ఇప్పుడు 24 hours మర్డర్ ఛానల్ వచ్చేసింది. పెడితే ఎక్కడ చంపిండు, ఎక్కడ పొడిచిండు, ఎక్కడ రేప్ చేసిండు అని అదే ఛానల్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దానికి ఒక బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త అని దానికి ఒక టైటిల్, అది వస్తూనే ఉంటుంది. ఇప్పుడే అందిన వార్త, వాడిని రేప్ చేసిండు. అది వార్తనే అసలు? రేప్ చేసింది వార్తనా? పాపం చంపేసింది వార్తనా? అది అవి చూపెట్టాలా మనము? అంటే వాడు, ఆ దుష్టుడు ఏం చేస్తుందంటే వాని దరిద్రాన్ని ప్రజలలో పెట్టేస్తే దాన్ని చూసి అచ్చా వాడు అట్లా చంపిండా, ఈ దయ్యం పట్టుకున్న వాళ్ళందరూ దాన్ని చూసి నేర్చుకుని వాడు కూడా అట్లనే చేస్తాడు. అందుకే 30-40 సంవత్సరాలు లేనప్పుడు మర్డర్లు, రేపులు, దొంగతనాలు ఇప్పుడు అబ్బో ఎన్ని వందలు, రోజుకి 100,000 అవుతూ ఉంటాయి. ఎందుకు? ఆ దుష్టుని స్వభావం మనం ఎప్పుడైతే ధరించుకుంటామో వాడు మిమ్మల్ని పట్టేస్తాడు. వాని బట్టలు ధరించుకుంటే ఇక వాని కిందనే ఉన్నట్టు ఇక. అందుకు నేను అసలు ఇక మా దగ్గర చినిగిపోయిన బట్టలే ఉండవు. మొన్న కనిపించిన ఒకటి, మొన్న కనిపిస్తే ఇప్పించిన. ఎందుకంటే మన దగ్గర దరిద్రం ఉండదు. ఇక మనం అందరూ ఆశీర్వాదం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు అందరూ వస్తున్నారు ఆశీర్వాదం కావాలని. ఎవరికి ఇంత కూడా లేకుండా పోవద్దు అని మేమంతా చూడు, మా బిడ్డలు ఎంత మంచిగా తయారయ్యారు. అలా చేయం, మేము గేట్ కానే చూస్తాం, చినిగిపోయినాయా మీ దరిద్రం ఇంటికాడ పెట్టుకొని రావద్దు, ఇది ఆశీర్వాదకరమైన స్థలము అని పెడతాం. ఈడ స్వస్థతలు కావాలి, ఈడ మంచి ఆశీర్వాదాలు పొందుకొని పోవాలా అని అది మేము పిల్లలకు నేర్పిస్తున్నాం. పిల్లలకు అందరికీ ఆ దారిలో నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి దుష్టుడు వాడు ఆత్మ, వాడు మిమ్మల్ని ఆత్మలో అటాక్ చేస్తే నీ ప్రాణం, శరీరము కుంగిపోతుంది. దేవుడు ఆత్మ, ఆ ఆత్మ ఈ గ్రంథంలో ఉంది. అది చదివితే నీ ప్రాణంలో, నీ శరీరంలో కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ముగిస్తున్నా. నీకు 40-31 యెహోవా కొరకు, యేసు ప్రభు కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఆ గ్రంథంలో ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన గురించి నేర్చుకుంటారో నూతన బలము పొందుదురు. మీకు ఎక్కడ బలం లేదు, ఏ శరీరంలో ప్రాబ్లం ఉంది, మీ ఏ కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కళ్ళు, ఎయిడ్స్, క్యాన్సర్, గడ్డలు, కణతలు, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, అవి అన్నిట్లో పోయి నూతన బలము పొందుదురు. అప్పుడు నేను, నువ్వు, అక్క, అమ్మ, మనము తొక్కుడు బిళ్ళ ఆడచ్చు. నేను కూడా ఆడతాను మీతో. మీరు ప్రేయర్ చేయించుకొని మీ మోకాలు గీకలు అంత స్ట్రాంగ్ అయిపోతే వీడియో తీసి, ఇగో నా బిడ్డ ప్రార్థన చేసింది, దయ్యాలే కూడా కాదు, మా మోకాలు జాయింట్లు కూడా టైట్గా మంచిగా అయిపోయినాయి, మా ఇవి మంచిగా అయిపోయినాయి, ఇగో నేను మా సార్ గారు ఇద్దరం ఇది తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాం అది అని చెప్పి పోతా ఉంటాం. ఇట్లా అర్థమా అన్నలు? మనం కూడా అర్థం తొక్కుడు బిళ్ళ. అది నూతన బలం, అది నూతన బలం వస్తుంది అని దేవుడి వాక్యం. అది నా వాక్యం కాదు, దేవుని వాక్యం. అది దేవుడు చేస్తాడు ఎప్పుడైతే మనం వేచి ఉంటామో. ఓకేనా? మనకు తొక్కుడు బిళ్ళ నాకు ఇష్టం లేసారంటే కూర్చొని కచ్చకాయలు ఆడతాం మీతో. ఓకేనా? చలో కళ్ళు మూసుకొని, అందరూ కళ్ళు మూసుకొని, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉందో ఈ రోజు నుంచి ఈ గ్రంథాన్ని మీ దగ్గర లేదంటే మమ్మల్ని అడగండి, తిమోతి సార్ని అడగండి, ఎవరిని అడగండి, మేము ఇస్తాం మీకు. మీ దగ్గర తీసి పెట్టుకొని కావాలనంటే ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ దేవుడు నూతన బలం ఇస్తా అంటున్నాడు. కానీ దానికన్నా ముందు మన జీవితంలో దేవుడు రావాలా.
మన జీవితంలో దేవుడు ఉండాలా. అప్పుడే మనకు ప్రాణములో, ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో నూతన బలం వస్తుంది. కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, మొట్టమొదటిగా నువ్వు మా కోసం త్యాగం చేసినావు, శిలువ మీద రక్తాన్ని కార్చినావు మా కోసము. మీరు మా జీవితంలో ఫస్ట్ రండి, వచ్చి మా ఆత్మలో రండి. మీ ఆత్మ మా ఆత్మలో కలిసిపోయిన తర్వాత ప్రాణంలో, శరీరంలో శక్తి వస్తుంది ప్రభువా అని నీ వాక్యం చెప్తుంది. నేను కాదు ప్రభువా, నీ వాక్యం చెప్తాం. కాబట్టి ప్రభువా, ఎవరెవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో, ఈ వాక్యాన్ని ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో ప్రభువా, ఈ వాక్యాన్ని ఎవరైతే అవును నాకు నూతన బలం కావాలా అన్న వారికి అందరికీ మొట్టమొదటిగా ప్రభువా, నువ్వు యేసు ప్రభు వారి జీవితంలో దేవుడిగా, రక్షకుడిగా, ఆదరణకర్తగా, ప్రేమగా, శక్తిగా వీళ్ళ జీవితాలలో రండి ప్రభువా. వచ్చి వారు సొంత రక్షకుడు, నాకు దేవుడు, నాకు బలమిచ్చేవాడు, నా ఆశ్రయం, నా దుర్గము, నా సహాయకుడు, నన్ను కాపాడేవాడు, నా కథంతా మార్చేవాడు అని చెప్పి దేవా అని చెప్పి అడగండి. నా జీవితంలో రా ప్రభువా అని చెప్పి అడగండి. నువ్వు వస్తే నా కథ మొత్తం మారిపోతుంది ప్రభా, నా జీవితం అంతా మారిపోతుంది ప్రభా. ప్రభా, ఎవరెవరైతే చేతులు పెట్టుకున్నారు, ఎవరైతే వాళ్ళ మనసులో ప్రార్థన చేసుకుంటున్నారు, మొట్టమొదటిగా నిన్ను వాళ్ళు స్వీకరిస్తున్నారు ప్రభా. వారి ఆత్మలో వెళ్ళండి, వారి ఆత్మలో వెళ్ళి వారిని నీవు దేవుడవని, రక్షకుడవని, శిలువ మీద చనిపోయి నన్ను కాపాడినవని వారు ఒక తీర్మానం చేసుకుంటున్నారు ప్రభా. దీవించి ఆశీర్వదించి ఎవరెవరైతే అది మనసులో కోరుకున్నారో, నీకు తెలుసు ప్రభా, నాకు తెలిసే అవసరం లేదు, మాకు తెలిసే అవసరం లేదు. నీవు మనసులను, అంతరంగాన్ని చూసే దేవుడవు, గ్రహించే దేవుడవు. మా అంతరంగంలో మేమేం ఆలోచన చేస్తున్నామో, మేమేం థింకింగ్ చేస్తున్నామో నీకు తెలుసు ప్రభా. ఎందుకంటే నువ్వు సర్వంతర్యామివి, బలవంతుడైన దేవుడు, ప్రతి ఆలోచనను తెలిసిన దేవుడవు. కాబట్టి ఈ ఆలోచన అందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభు వారి సొంత రక్షకునిగా వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెప్పుకుంటూ వారి ఆత్మలో ప్రభు బలము, ప్రాణములో ఆ బలమును, ప్రాణములో విస్తరించి శరీరంలో కనిపించేలాగిన ప్రభు ప్రతి ఒక్క జీవాన్ని దీవించి ఆశీర్వదించి ఈ గ్రంథమును ఈ రోజు నుంచి వాళ్ళు నూతన బలము, వేచి ఉండటము వాళ్ళకి నేర్పియండి ప్రభు. సహాయం చేసి ఇది చదివి మీ యొక్క చదువు రాకపోతే మేము ఫోన్లో వినడమో, ఎవరితోనో చదివించుకోవడమో చేసి ఆ నూతన బలం మా జీవితంలో వచ్చేలాగిన ప్రభు. యూట్యూబ్లో వీడియోస్, దేవుని వీడియోస్ చూసుకుంటూ నీ స్వరం వింటూ ఉంటే మాకు నూతన బలం వస్తుందని నువ్వు చెప్తున్నావు. దీవించండి ప్రభు. ప్రతి ఒక్క అన్నలను, అక్కలను, చెల్లెలను, తమ్ముళ్ళను దీవించి ఆశీర్వదించి మంచి బలం, మంచి శక్తినిచ్చి వాళ్ళని కాపాడి నీ బిడ్డలుగా, నీ కుమారులుగా తీర్చిదిద్దమని నీ పరిశుద్ధాత్మ అగ్ని వారి తల మీద అభిషేకాన్ని పెట్టి ప్రభా దీవించి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా, ఎవరెవరికైతే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రోగాలు ఉన్నాయో, కీడు ఉందో, అపవిత్రత ఉందో వారిని అందరినీ ముట్టండి ప్రభా. తల నుండి కాళ్ళ వరకు కంప్లీట్గా చర్మ వ్యాధి, కంటి ప్రాబ్లం, పంటి ప్రాబ్లం ప్రభా, వారికి మరి ఏదన్నా దుష్టాత్మలు ప్రభా, దుష్ట కార్యాలు చేసే అటువంటి దుష్ట పనుల నుండి తప్పించండి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ప్రభా, వెన్నుముక్క ప్రాబ్లమ్స్, ఎయిడ్స్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, గడ్డల ప్రాబ్లమ్స్, శరీరంలో, ఛాతిలో, కడుపులో, మరి చంకలలో ప్రభా ప్రాబ్లమ్స్, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభా అవన్నీ కంప్లీట్గా వాళ్ళను స్వస్థతపరిచి, యేసు రక్తం ద్వారా స్వస్థతపరిచి నీ కృపతో దీవించి ఆశీర్వదించి మంచి సాక్ష్యాలను మాకు ఇవి దయచేయమని, మమ్మల్ని కాపాడమని, సహాయం చేయమని ఈ బిడ్డలు, ఈ కుమారులు ప్రభా మరి ఎవరెవరికైతే ప్రార్థన చేస్తారో వారికి మరి ఈ పాప వీడియోలో చూసిన ప్రకారం వాళ్ళ మమ్మీ డాడీకి 7 దయ్యాలు పోయినాయి ప్రభా. మా జీవితంలో ఎన్నో దయ్యాలు రాత్రిలో కళలో కనిపిస్తూ ఉన్నాయి, నిద్రలో వస్తున్నాయి, మేము బయట పోతే కనిపిస్తున్నాయి. అవన్నీ మా జీవితం నుంచి విడుదల చేయమని, మా జీవితాలలో స్వస్థతను, అద్భుతాలను చేయమని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మంచి నూతన బలంతో నడిపించమని, మమ్మల్ని కాపాడమని, దుష్ట శక్తులు, అంధకార చీకటి శక్తుల నుండి, మంత్ర తంత్ర శుద్ర శక్తుల నుంచి కాపాడి ఎవరైతే మంత్రాలు, తంత్రాలు, శుద్ర శక్తులు చేస్తున్నారో ప్రభా వాళ్ళవన్నీ వదిలిపెట్టి నీ సన్నిధానంలోకి వచ్చి రక్షణ, నీకు వారి జీవితాన్ని రక్షణ ఇచ్చి నడిపించమని, వాళ్ళు నరకానికి పోకుండా ప్రభా ప్రజలు కాపాడేటట్టు వారిని అందరిని విడుదల చేసి ప్రతి దుష్ట కార్యాలు చేసే వాళ్ళందరూ నీలో వచ్చి వారిని నీ ఆశీర్వాదాలు పొందుకునేటట్టు చేయమని చెప్పి నీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ ఈ తినే భోజనాన్ని ప్రభా సామగ్రిని దీవించి యేసు రక్తంతో బ్లెస్ చేసి ఆశీర్వదించి మంచి నూతన బలం, శక్తినిచ్చి ఇంకా అనేకులు రావాలని మాకు సామర్థ్యం ఇవ్వండి ప్రభా. ఇంకా చాలామంది ఉన్నారు ఆదుకోనికి, మాకు సామర్థ్యం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, సహాయం చేసి నీ కృపతో దీవించి ఆశీర్వదించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ బ్లెస్ చేసి ఆశీర్వదించమని, పిల్లలను దీవించి నీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రభా కథంతా మార్చేస్తా ఉన్నా ప్రభా. ఆమేన్.